రోబో న్యూస్ కి స్వాగతం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ. బజర్హత్నూర్, ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. బజర్హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో బుధవారం నిర్వహించిన అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి పాల్గొన్నారు. ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని పలు సమస్యలను గురించి డిప్యూటీ సీఎంకు వివరించారు. భట్పల్లి అందవెల్లి గ్రామము మధ్య రోడ్డు గుంతలు ఏర్పడి బురదతో నిండటంతో తాము పాఠశాలలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఈరోజు విద్యార్థులు బురద నీటిలో నిలబడి నిరసన తెలిపారు. ఉండండి, మీరందరూ అట్లే ఉండండి. ఆవండి. ఆగండి ఆగండి, అట్లే ఉండండి. ఎవరిని పోనీ అది ఏ పట్టుదల ఇచ్చిన ఉండండి. నేను ఉంటుంది ఎంబడి అయినే ఉన్నాయి. నడుచుకోవటం ఎట్లా పోతారు. డబ్బా గ్రామం చింతలమనేపల్లి మండలంలోని ప్రాథమిక పాఠశాలలో రానున్న 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు విద్యార్థుల తల్లిదండ్రులను గ్రామస్తులకు ఆహ్వానించాలని అందరికీ ఆహ్వానం పంపి జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి గతంలో డబ్బా గ్రామంలో ఏ విధంగా ఘనంగా జరిగేదో ఆ పూర్వ వైభవం పాఠశాలలో కల్పించాలని, దాని ద్వారా జాతీయ జెండా దేశం మీద ప్రజలకు గౌరవం, దేశభక్తి పెరిగేలా నిర్వహించాలని పాఠశాల ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు దేవ్ రాజ్ సార్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూత్ సభ్యులు జుమిడి సాగర్ మున్వర్ ఖాన్, డోంగ్రీ సంతోష్, బొబ్బుల సంతోష్, దుర్గం రవీందర్, గురుల్ విలాస్ పాల్గొన్నారు. ఈ విషయంపై చర్చించిన ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులు సానుకూలంగా స్పందించారు.